అని చెప్పేసి అంటే ఏంటి అక్కడికి వచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాలంటే కేంద్రం స్థాయి మద్దతు ఉంటేనేనా లేకపోతే సాధారణంగా పెట్టలేరా కడపలో ఎవరో మీటింగ్? నాకు ఈ రోజుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతినిధులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా నవ్వు వస్తుందండి. చాలా ఆశ్చర్యం వేస్తుంది. వారు ఏం మాట్లాడతారో, వారి నాయకుడు ఏం మాట్లాడతారో, మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన ఆయన ఏం మాట్లాడతాడో, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందు వాళ్ళ నవ్వులు పాలవుతున్నారు. ఒక ఖచ్చితంగా ఏమి చెప్పలేదో గాలిలో అన్ని మాటలు మాట్లాడుతుంటారు. నేనేమంటున్నా అంటే భారతదేశ రాజకీయ వ్యవస్థ బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ. అవును, కేవలము 2 పార్టీలు 2 పార్టీ సిస్టమ్ కాదు. అమెరికాలో, ఇంగ్లాండ్లో లేదా కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో అక్కడ 2 పార్టీ సిస్టమ్ ఉండొచ్చు. కానీ భారతదేశంలో బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థలు, ఈ యొక్క ప్లెనరీలు, మహాసభలు మన భారతదేశంలో సహజంగా జరుగుతుంటాయి. ప్రతిపక్షంలో నుండి ప్లెనరీ జరుపుకుంటే అధికారంలో ఉండే వాళ్ళు మనం విమర్శలు చేస్తుంటాం. అధికార పక్షంలో ఉండి ప్లెనరీ జరుపుతుంటే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు మనం విమర్శలు చేస్తుంటాం. ఇది సహజంగా మనకి కనిపిస్తున్న విషయమే. ఈరోజు టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ. వాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా ప్లెనరీ సమావేశాలు నిర్వహించుకున్నారు. చాలా పకడ్బందీగా నిర్వహించుకున్నారు, పెద్ద ఎత్తున నిర్వహించుకున్నారు. ఎందువల్లంటే వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి పట్టు ఉంది, వాళ్ళకి ఒక వ్యవస్థ ఉంది, నాయకులు ఉన్నారు. ఎందువల్లంటే గత 40 సంవత్సరాల నుంచి అధికారంలో, కొన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో ఒక పట్టు ఉంది, వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఆర్గనైజర్. ఆయన పార్టీని, టీడీపీ పార్టీని గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేయడంలో చాలా కష్టపడ్డాడు ఆయన. మనకి ఖచ్చితంగా ఆయన చేసిన కష్టం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేవారు లేకుండా ఉంటే, లేదా ఎన్టీ రామారావు అనంతరం ఆ పార్టీ ఏమైపోయి ఉండేదో మనకి ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉండేది. బట్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజర్ కాబట్టి ఆ పార్టీని గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటూ ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఆయన పట్టున నిలబెట్టుకుంటూ వచ్చారు. ఈ రోజు కడపలో పెద్ద ఎత్తున ఒక విజయవంతమైన వాళ్ళ యొక్క మహాసభలు నిర్వహించుకున్నారు. కడప ఎవరి అడ్డా కాదు, ఎవరి నాయన సొత్తు కాదు, లేదా ఏ రాజకీయ పార్టీ సొత్తు కూడా కాదు. అది ఇది మా అడ్డా కాబట్టి ఎవరు ఏమీ చేయలేరు. ఎవరి నాయిందండి అడ్డా? ఎవరి? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లోక్సభకు పోటీ చేస్తే చావు తప్పిపోయి కన్ను లొట్టపోయి 3,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచినటువంటి సందర్భం ఉంది. గెలిచిన సందర్భంలో మనం చూసాం కదా. కాబట్టి కడప గాని ఏ ప్రాంతం కూడా ఎవరి అడ్డా కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వచ్చి వాళ్ళ పార్టీ రాజకీయ వ్యవహారాలు నడుపుకోవచ్చు, కార్యకలాపాలు నడుపుకోవచ్చు. కాబట్టి ఈ రోజు కడపలో జరిగిన ప్లెనరీ ఏదైతే ఉందో టీడీపీది విజయవంతమైంది. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవడం కోసం ఏ విధంగా ప్రయత్నాలు, సూపర్ 6 ఇచ్చారు. సూపర్ 6 ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ పై నెలలో పూర్తవుతాయి. చెప్తున్నారుగా మరి జూన్ 1వ తారీఖు తర్వాత తల్లికి వందనం ఇస్తామని చెప్తున్నారు. ఆగస్టు 15 తర్వాత ఉచిత బస్సు అని చెప్తున్నారు. మేము సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా 2024 ఎన్నికలు చెప్పారు. మేము చేస్తామని చెప్పారు. మరి ఎందుకు సంపూర్ణ నిషేధం ప్రకటించలేదు? అన్ని నిలబెట్టుకుంటామని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే వైసీపీ వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారు. ఈ రోజు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు, బయటకు వస్తున్న కుంభకోణాలు, లిక్కర్ కేసులో ఎవ్వరు తప్పించుకోలేరండి. ఎవ్రీథింగ్ చిక్కిపోయి ఉన్నారు. అదే డిజిటల్ ప్రూఫ్ కానివ్వండి, టెక్నికల్ ప్రూఫ్ కానివ్వండి, లేదా మనీ ట్రైల్ కానివ్వండి, సూట్ కేసులు కంపెనీలు ఎవరెవరు చేశారు, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నారు, కిలోలు బంగారం ఏ విధంగా ఏ కంపెనీ